కాబట్టి ప్రాకారాలు వచ్చాయంట, పెద్ద ప్రాకారాలు. అయిపోయిందిరా మా జీవితం, ఇంకా ముందుకు మేము వెళ్ళలేము, మేము నడవలేము అని అనుకున్నారంట. కానీ వాక్యం తెలియపరుస్తా ఉన్నది అంటే ఆ ప్రాకారాలను కూడా కూల్చి ఆ ప్రాకారాల మీద నుండి నడిపించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. స్తోత్రం కలుగునుగా. కాబట్టి నువ్వు దేవునితో నడవాలన్నా ఆ సంకల్పం నీకుంటే చాలు. గాని నేను దేవునితో నడవాలా, కష్టాలు వచ్చినాయా చెప్పండి, ఏం చేయాలా? అప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది అనుకోవద్దు. అయినా నువ్వు దేవునితో నడవాలా. ఆ కష్టాల్లో కూడా దేవాది దేవుడు ఒక అద్భుతం చేసి నిన్ను ఆ కష్టం నుండి బయటికి తీసుకుని రాగలడు. ఆ కష్టంలో కూడా నీకు సులువైన ఇదిగో విధానాన్ని ప్రభు నీకు తెలియజేయగలడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరణం చూడకుండా కొనిపోబడ్డాడంట. కీడు చూడకుండా కొంతమంది కొనిపోబడుతున్నారు. దేవుడైతే హనోకు మరణం కూడా చూడకుండా కొనిపోయాడంటే ఎంత గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప అదృష్టం కదా. కాబట్టి ఈ రోజు ఈ అనుభవాన్ని కూడా ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ అనుభవం నువ్వు కూడా మరణం చూడవు, నమ్ము ఈ మాట. మనం కూడా మరణము నుండి జీవములోనికి దాటిపోతున్నామంట. కొట్టని గట్టిగా వేసే చెప్పట్లు. ఎక్కడి నుండి? మరణం దగ్గరకు ఆగిపోయేటోళ్ళం కాదు. మరణంతో మన జీవితం ముగించబడట్లేదు. వాక్యతే మరణము నుండి ఎక్కడికి వెళ్తున్నామంటే మనం జీవములోనికి ఎంటరింగ్ ఇంటూ లైఫ్ ఫ్రమ్ డెత్. మరణములో నుండి జీవములోనికి మనం వెళ్ళేటటువంటి, మరణం దగ్గర ఆగిపోయేటటువంటి మనం కాం. మనం వాక్యం తెలియపరుస్తా ఉన్నది. కాబట్టి ఇదిగో మరణమును చూడకుండా కొనిపోబడ్డ ఇదిగో హనోకును మనం చూస్తున్నాం. దేవునితో నడవాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన అంటే ఎలా ఉండొద్దు చెప్పండి? ప్రార్థన అంటే ఎలా ఉండొద్దు? నాకు పనులు ఉన్నాయి అనొద్దు. నీ పనులు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. నీ పనులు కాస్త ప్రార్థనకు అనుకూలంగా పెట్టుకోవాలా. స్తోత్రం కలుగునుగా. పనులు కాస్త ప్రార్థనకు అనుకూలంగా పెట్టుకోవాలా. ముందు ప్రార్థన, ముందు దేవుడు, ఆ తర్వాతనే పని. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమే. కొంతమంది దేవుడా అంటే దేవుడు బోర్ పెడతాడా? మరి తినేది ఎక్కడి నుంచి వచ్చిందో? ఇప్పుడు మనం అనుకుంటున్నాం తినేది ఎక్కడి నుంచి వస్తుంది, కట్టుకుని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా కష్టార్జితం అండి. ఒక్క రోజు జ్వరం తీసుకొచ్చి పెడితే నీకు కష్టార్జితం తెలుస్తుంది. తెల్లారు లేచి పనికిపోతు. ఒక్కరోజు జ్వరం. నువ్వు అనుకుంటున్నా నా కష్టార్జితంతో బట్టలు కొనుక్కుంటున్నా, నా కష్టార్జితంతో నేను సంపాదించుకుంటున్నా, ఉద్యోగం చేసుకుని బతుకుతున్నా అనుకుంటున్నావు. ఉద్యోగం చేయడానికి ఉద్యోగం, ఆ ఉద్యోగంలో నువ్వు ఉండడానికి ఆరోగ్యం ఎవరిచ్చారు అనుకుంటున్నారు? అది గ్రహించట్లే చాలా మంది. కాకపోతే మాకు దేవుడు అంటే మాకు దేవుడు బోబెడతాడా అని అనుకుంటూ ఉన్నారు. దేవుడాన్ని సమకూరుస్తాడా? నీకు విశ్వాసం లేదు, ఇంకా నీకు దేవుడే సమకూరుస్తాడు. ఇంకా కష్టమే నీకు సమకూర్చడం. నీకు విశ్వాసం ఉంటే దేవుని పైన, ఆయన ఏదైనా నా కొరకు చేయగలడని నువ్వు నమ్మితే ఏదైనా నీ కొరకు కూడా చేస్తాడు. ఆయన అరణ్యం అన్నం పెట్టాడు, మీకు తెలియదు. అది నీ బతుకుల అనుభవం లేదు, కానీ వాళ్ళకి తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలకు అరణ్యంలో వాళ్ళు వ్యవసాయం చేయాలే, వ్యవసాయం చేసి పండించలే, మందులు వేసుకోలే, ఇంకేదో చేస్తే వాళ్ళకి అక్కడ ఫుడ్ రాలే. ఎట్లొచ్చింది? దేవుడు అరణ్యంలో వారిని పోషించాడు. ఈ రోజున ముందు నీకు దేవుడు ఉంటే చాలు, అన్ని ఆయనతో సమస్తము కూడా ఆయనతో సమకూర్చబడతాయంటే స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ రోజున చాలా మందికి తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సగం జ్ఞానం అంటారు చూసారా, మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఇది తెలియదు, అది తెలియదు, ఏది తెలియదు. అందుకని ఎటుగా కూడా అయిపోతారు ఏది తెలియని వాళ్ళు. ఏదైనా పూర్తిగా ఒకటి తెలుసుకుంటే బాగుపడతారు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయమందు మనం ఏం తెలుసుకుంటూ ఉన్నామంటే తీసుకొని పోతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు తీసుకొని పోతున్నా మిన్నమ్మకని దేవుడు ఎందుకు తీసుకొని పోతూ ఉన్నాడటంటే కీడు చూడొద్దిల్లు, చెడు చూడొద్దిల్లు, బాధలను చూడొద్దిల్లు, ఇప్పుడే తీసుకుని వెళ్దాం. చూసి తట్టుకోలేరు. ఈ రోజున దేవుని యొక్క ఉద్దేశం అది. కాబట్టి వాక్యం తెలియపరుస్తా ఉన్నదంటే వారిని తీసుకుని వెళ్తా ఉన్నాడు. కొంతమందిని మరణం చూడకుండా తీసుకుని వెళ్ళారు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు